Hi everyone. Today's topic is organization of a cell. Means what is a cell and what are the components of cell. ఓకే సెల్ అంటే ఏంటి, సెల్ లోపల ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అన్నది టుడేస్ టాపిక్ అన్నమాట, రైట్? సో సి సెల్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం, ఓకే, ఆర్ ఎనీ లివింగ్ బీయింగ్, రైట్? సో సెల్స్ అనేవి ఏంటంటే బేసిక్ థింగ్ అనమాట. సో లెట్స్ టేక్ అవర్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీ కూడా ఏంటంటే కొన్ని లక్షల కోట్ల సెల్స్తో తయారై ఉందన్నమాట. సో ఎనీ లివింగ్ ఆర్గానిజం, ఇట్ మే బి యానిమల్స్, బర్డ్స్, ఇట్ మే బి ఇన్సెక్ట్స్, ఇట్ మే బి హ్యూమన్ బీయింగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఓకే, కొన్ని కోట్ల సెల్స్ కలిస్తే ఒక హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ యానిమల్ బాడీ ఆర్ ఎనీ ప్లాంట్ బాడీ అని తయారవుతుంది అనమాట, రైట్? సో సెల్స్ ఆర్ ద బేసిక్ వన్స్ అనమాట. ఇలాంటి సెల్స్ బోల్డ్ కలిస్తే తప్ప మన బాడీ తయారవుతుంది. సో ద సెల్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం, రైట్? సో సెల్స్ ఆర్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్, రైట్? సో మన బాడీలో కొన్ని లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి. అయితే ఇవి వెరీ మైక్రోస్కోపిక్ అనమాట. ఇవి చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి అండ్ దీస్ ఆర్ మైక్రోస్కోపిక్. అంటే మనం మైక్రోస్కోప్‌తో మాత్రమే మనం ఇవి చూడగలుగుతాం అనమాట, రైట్? సో అసలు సెల్స్ ఏం చేస్తాయి అంటే, ఈ సెల్స్ అన్నవి మనం తీసుకున్న ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్‌ని గ్రాస్ప్ చేస్తాయి. ఓకే, మనం తీసుకున్న ఆహారం నుంచి ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ తీసుకుంటాయి. తీసుకొని ఆ న్యూట్రియంట్స్ మొత్తాన్ని కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయి అన్నమాట సెల్స్ అన్నవి. ఓకే, సో ఈ సెల్స్ అన్ని ఏం చేస్తాయి మన బాడీలో, లక్షల కోట్ల ఉండే సెల్స్ అన్ని మైక్రోస్కోపిక్, చాలా చిన్న చిన్నగా ఉంటాయి సెల్స్, మన కంటికి కనపడవు అవి. మైక్రోస్కోప్‌తో తప్ప మనం వాటిని చూడలేము. ఓకే, ఇట్లాంటి సెల్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఆహారం నుంచి న్యూట్రియంట్స్, ప్రోటీన్స్‌ని లాక్కుంటాయి, గ్రాస్ప్ చేసుకుంటాయి. గ్రాస్ప్ చేసి ఆ న్యూట్రియంట్స్ నుంచి అవి ఎనర్జీ కింద మార్చుకుంటాయి అన్నమాట. సో ది సెల్స్ కన్వర్ట్ దోస్ న్యూట్రియంట్స్ ఇంటూ ఎనర్జీ అండ్ క్యారీ ఔట్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్. సో ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎనర్జీని ఉపయోగించుకొని అవి ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఫంక్షన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా అండి? సో ఒక్కొక్క సెల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉంటుంది, రైట్? సో మన బాడీ ఇందాక చెప్పినట్టుగా కొన్ని లక్షల సెల్స్‌తో తయారై ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈజ్ యూనిక్ అనమాట. ఓకే, అంటే ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. యూనిక్ ఫంక్షన్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది సెల్ అన్నది, రైట్? అండ్ ఈ సెల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో 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 దీస్ ద సెల్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఆర్గానిజం. ఓకే, అయితే ఇలాంటి సెల్స్ కొన్ని కోట్లు కలిస్తే ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. ఓకే, సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫార్మ్స్ టిష్యూస్, రైట్? ఇలాంటి సెల్స్ కొన్ని కోట్లు, అంటే వీళ్ళ బేసిక్ వన్ ఇస్ సెల్. ఇలాంటి సెల్స్ కొన్ని కోట్లు కలిస్తే ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. ఇలాంటి టిష్యూస్ బోల్డ్ కలిస్తే, కొన్ని కోట్ల టిష్యూస్ కలిస్తే ఒక మజిల్ ఫామ్ అవుతుంది. ఇలాంటి మజిల్స్ కొన్ని కోట్లు కలిస్తే ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా? గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఫార్మ్స్ ఆర్గాన్స్. అండ్ ఇలాంటి గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ కలిస్తే ఒక ఫిజియోలాజికల్ సిస్టమ్ తయారవుతుంది. ఇలాంటి సిస్టమ్స్ బోల్డ్ కలిస్తే ఒక బాడీ తయారవుతుంది. ఒక హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ ఆర్గానిజం బాడీ తయారవుతుందనమాట. అంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండమ్మా ఒకసారి. గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే, కొన్ని సెల్స్ బోల్డ్ కలిస్తే టిష్యూ ఫార్మ్ అవుతుంది. ఓకే, లెట్ అస్ సీ. దీస్ ఆర్ సెల్స్. లెట్ అస్ సే దీస్ ఆర్ సెల్స్. ఇలాంటి సెల్స్ బోల్డ్ కలిస్తే ఒక టిష్యూ ఫార్మ్ అవుతుందన్నమాట. ఒక టిష్యూ ఫార్మ్ అవుతుంది. ఓకే, ఇలాంటి టిష్యూస్ బోల్డ్ కలిస్తే ఒక ఆర్గాన్ తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ హార్ట్. హార్ట్ ఈస్ ఎ ఆర్గాన్. అది ఎలా తయారైంది అంటే అది, అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్ తయారైంది. హార్ట్ ఈస్ ఎ ఆర్గాన్. అంటే హార్ట్ తయారవ్వాలంటే కొన్ని లక్షల టిష్యూస్ కలిసి ఒక హార్ట్ కింద తయారైనాయి అన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే లెట్స్ టేక్ బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు. ఓకే, ఈ బ్లడ్ వెసల్స్ కూడా ఆర్గాన్సే, రైట్? ఇవి ఎలా తయారైనాయమ్మా? గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిస్తేనే అవి కూడా తయారైనాయి, ఆర్గాన్స్. ఓకేనమ్మా? సో బ్లడ్ వెసల్స్ యాస్ ఎ ఆర్గాన్. లెట్ us టేక్ బ్రెయిన్.
బ్రెయిన్ ఈజ్ ఏ ఆర్గాన్. అది ఎలా తయారైందండి? అది గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిసి ఒక ఆర్గాన్ తయారైంది. లెట్ సపోజ్ హార్ట్ ఈజ్ ఏ ఆర్గాన్, బ్రెయిన్ ఈజ్ ఏ ఆర్గాన్, కిడ్నీస్ ఆర్ ద ఆర్గాన్స్, ఓకే, బ్లడ్ వెజల్స్ ఆర్ ద ఆర్గాన్స్, రైట్? అండ్ దెన్ స్పైనల్ కార్డ్ ఇస్ ఆర్గాన్, ఓకే. ఇలాంటి ఆర్గాన్స్ బోల్డ్ కలిస్తే ఒక ఫిజియలాజికల్ సిస్టమ్ ఆర్ ఆర్గాన్ సిస్టమ్ తయారైంది. ఓకేనమ్మా? అంటే లెట్ us సపోజ్ హార్ట్ ఈజ్ ఏ ఆర్గాన్ అండ్ బ్లడ్ వెజల్స్ ఆర్ ద ఆర్గాన్స్. ఈ హార్ట్, బ్లడ్ వెజల్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ కలిసినాయి ఇప్పుడు మనకి. కలిసి ఏమైందమ్మా? ఒక సర్క్యులేటరీ సిస్టమ్ తయారైంది. రక్త ప్రసరణ వ్యవస్థ తయారైంది అనమాట. ఓకేనండి? లెట్ us టేక్ బ్రెయిన్. బ్రెయిన్ ఇస్ ఏ ఆర్గాన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇస్ ఏ ఆర్గాన్. ఓకే. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ కలిసి నర్వస్ సిస్టమ్ అనే ఆర్గాన్ అనే సిస్టమ్ తయారైంది అనమాట. ఓకే. లెట్ us సపోజ్ కిడ్నీస్ ఆర్ ద ఆర్గాన్స్. ఓకేనమ్మా? అండ్ యూరినరీ ట్రాక్ట్ వెజల్స్ ఆర్ ద ఆర్గాన్స్. ఈ కిడ్నీసు, యూరినరీ ట్రాక్ట్ కలిపి ఒక సిస్టమ్ తయారైంది. యూరినరీ సిస్టమ్ తయారైంది అనమాట. ఓకేనండి? లెట్ us టేక్ నోస్ ఈజ్ ఏ ఆర్గాన్, లంగ్స్ ఆర్ ది ఆర్గాన్స్. ఓకే. నోస్, లంగ్స్ కలిసి రెస్పిరేటరీ సిస్టమ్ తయారైంది అనమాట. ఓకే. ఇలాంటి సిస్టమ్స్ బోల్డ్ కలిస్తే ఒక బాడీ తయారవుతుంది. సి ఇన్ దిస్ బాడీ దెర్ ఇస్ ఎ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ ఉంది, స్పైనల్ కార్డ్ ఉంది మనకి. అండ్ ఇన్ దిస్ బాడీ వీ హ్యావ్ సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్, బ్లడ్ వెజల్స్ రెండు ఉన్నాయి మనకి. ఇన్ దిస్ బాడీ వీ హ్యావ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకేనా అండి? మీన్స్ నోస్ అండ్ లంగ్స్ ఉన్నాయి మనకి, డయాఫ్రమ్ ఉన్నాయి మనకి. సో ఇలాంటి సిస్టమ్స్ బోల్డ్ కలిస్తే మజిల్స్, స్కెలిటన్ కాల్డ్ మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్. ఇలాంటి సిస్టమ్స్ బోల్డ్ కలిస్తే ఒక బాడీ తయారవుతుంది అనమాట. ఓకేనమ్మా? సో సి హియర్ బోన్స్. బోన్స్ ఇవి ఎలా తయారైనాయమ్మా? కొన్ని కోట్ల సెల్స్ కలిస్తే ఒక టిష్యూ ఫామ్ అయింది. ఇలాంటి కోట్ల టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్ ఫామ్ అయింది. బోన్ ఈజ్ ఏ ఆర్గాన్, మజిల్ ఈజ్ ఏ ఆర్గాన్. సో ఈ బోన్స్, మజిల్స్ ఈ రెండు కలిపి యాక్చువల్లీ ఇక్కడ మనం ఇక్కడ రెండుగా చూపించామండి. కానీ ఈ బోన్స్, ఈ మజిల్స్ రెండు కలిపి మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అని అంటాం అనమాట. అలాగే సి హియర్ నోస్ అండ్ లంగ్స్. నోస్ ఇస్ ఆర్గాన్, లంగ్స్ ఆర్ ద ఆర్గాన్స్. ఈ రెండు కలిసి మనకి రెస్పిరేటరీ సిస్టమ్ తయారైంది అనమాట. అలాగే లెట్ సపోజ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే. See here, stomach and intestines. Stomach is a muscle. Intestines are muscle. Means stomach is a organ. Muscle is a organ. Intestines are organs. ఈ స్టమక్, ఈ ఇంటెస్టైన్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ కలిస్తే ఏమైందమ్మా? ఒక సిస్టమ్ తయారైంది. డైజెస్టివ్ సిస్టమ్ అంటున్నాం మనం దాన్ని. అండ్ హియర్ చూస్తే సి హార్ట్ ఈజ్ ఏ ఆర్గాన్, బ్లడ్ వెజల్స్ ఆర్ ఆర్గాన్స్. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ కలిస్తే ఒక సిస్టమ్ తయారైంది. వి కాల్ ఇట్ సర్క్యులేటరీ సిస్టమ్. అలాగే బ్రెయిన్ ఇక్కడ ఉంది, స్పైనల్ కార్డ్ ఇక్కడ ఉంది. బ్రెయిన్ ఈజ్ ఏ ఆర్గాన్, స్పైనల్ కార్డ్ ఈజ్ ఏ ఆర్గాన్. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ కలిస్తే ఒక నర్వస్ సిస్టమ్ తయారైంది. ఇలాంటి అన్ని సిస్టమ్స్ కూడా కలిస్తే ఒక బాడీ తయారవుతుంది. ఓకేనమ్మా? ఒక బాడీ తయారవుతుంది. ఇంకా ఉన్నాయి మా సిస్టమ్స్, మనకి చాలా ఉన్నాయి సిస్టమ్స్. ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే లెట్ us టేక్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అది మన బాడీలో ఉంటుంది. అండ్ దెన్ లెట్ us టేక్ గ్లాండ్ సిస్టమ్. ఓకే. గ్లాండ్ సిస్టమ్ ఇట్స్ కాల్డ్ ఎండోక్రైన్ సిస్టమ్. గ్లాండ్స్ అనమాట అవన్నీ. సో ఇలాంటి సిస్టమ్స్ బోల్డ్ కలిస్తే ఒక బాడీ తయారైంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్. సో see here, group of cells forms tissues. Group of cells forms tissues. Okay. Group of tissues form muscles. Group of muscles form organs. Group of organs form physiological system. ఇలాంటి సిస్టమ్స్ బోల్డ్ కలిస్తే ఒక బాడీ తయారవుతుంది. క్లియర్? అండ్ మన బాడీలో రకరకాల సెల్స్ ఉంటాయండి. దర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. ఓకే. లెట్ us సపోజ్ దిస్ ఈస్ ద సెల్ కాల్డ్ న్యూరాన్. ఈ సెల్ మనం ఏమంటామంటే న్యూరాన్ అంటాం అనమాట. ఇది ఎగ్జాంపుల్, ఇది ఒక సెల్ ఎగ్జాంపుల్ అమ్మా ఇది.
ఓకే, న్యూరాన్ ఇస్ ఎ సెల్ విచ్ ఈజ్ ఇన్ బ్రెయిన్ అనమాట. బ్రెయిన్లో మనకి రకరకాల సెల్స్ ఉంటాయమ్మా. ముఖ్యంగా చెప్పుకుంటే 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటేమో న్యూరాన్స్. ఓకే. రెండోది ఏంటంటే గ్లయల్ సెల్స్ అన్నమాట. న్యూరాన్స్, గ్లయల్ సెల్స్ అన్నమాట. ఓకే. 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి బ్రెయిన్‌లో. రైట్? దిస్ ఈస్ ఎ న్యూరాన్. ఓకే. ఈ న్యూరాన్ ఏం చేస్తుందండి? ఇట్ హాస్ ఎ డిఫరెంట్ ఫంక్షనాలిటీ. ఇట్ హాస్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ. అదేం చేస్తుందమ్మా? బ్రెయిన్ నుంచి బాడీకి ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ బాడీ నుంచి బ్రెయిన్‌కి ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరెక్కడో చేతి మీద దోమ కుట్టింది. వెంటనే ఏం చేస్తుందమ్మా? ఇన్ఫర్మేషన్ హ్యాండ్ నుంచి బ్రెయిన్‌కెళ్ళిపోతుంది. అవునా? సో, ఎప్పుడైతే మీ చేతి మీద దోమ కుట్టిందో వెంటనే మీకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ హ్యాండ్, స్కిన్ ఆన్ హ్యాండ్ టు బ్రెయిన్. సో, బ్రెయిన్‌కి బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్తుంది ఈ న్యూరాన్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ బాడీ నిం బ్రెయిన్ నుంచి మళ్ళీ బాడీకి ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్తుంది. అంటే ఇప్పుడు దోమ కుట్టింది. నువ్వు వెంటనే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోం. మనం చేత్తో చంపేస్తాం. ఓకే. సో, లెఫ్ట్ హ్యాండ్ మీద దోమ కుడితే, రైట్ హ్యాండ్‌తో గట్టిగా కొట్టి చంపేస్తాం. అంటే బ్రెయిన్ ఏం చేస్తోంది? హ్యాండ్‌కి సిగ్నల్ ఇస్తోందనమాట. ఓకే. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మీద దోమ కుట్టింది. రైట్ హ్యాండ్ పోయి చంపమని చెప్పేసి బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చింది రైట్ హ్యాండ్‌కి. సో, ఈ న్యూరాన్స్ ఏం చేస్తాయండి? బ్రె బాడీ నుంచి బ్రెయిన్‌కి పట్టుకెళ్తాయి ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైమ్ బ్రెయిన్ నుంచి మళ్ళీ బాడీకి ఇన్ఫర్మేషన్ పట్టుకొస్తాయన్నమాట. ఇది ఎలా అనేది మనం నెక్స్ట్ చూద్దాము. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఇంట్రడక్షన్ టు సెల్. సో, ఐ యామ్ నాట్ గోయింగ్ డీప్ ఇంటూ ద సబ్జెక్ట్. రైట్? సో, దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సెల్ విచ్ ఇస్ ఇన్ బ్రెయిన్. ఓకే. దీనికొక ప్రత్యేకమైన ఫంక్షనాలిటీ ఉందమ్మా. అదేంటండి? ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిషన్. బాడీ నుంచి బ్రెయిన్‌కి, బ్రెయిన్ నుంచి బాడీకి ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ సీ హియర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ యువర్ స్క్రీన్, దిస్ ఇస్ ఎ సెల్. ఇదొక సెల్ అండి ఇది. ఓకే. దిస్ సెల్ ఈస్ కాల్డ్ ఆల్వియోలై. ALVEOLI. ఆల్వియోలై. ఇట్ ఈస్ ఎ సెల్ ఇన్ లంగ్స్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ సెల్ ఇన్ లంగ్స్ అన్నమాట. సో, ఇట్లాంటి సెల్స్, ఇలాంటి ఆల్వియోలై అన్న సెల్స్ కొన్ని కోట్లు కలిస్తే ఒక లంగ్స్ తయారైనాయి. ఓకేనమ్మా? కొన్ని కోట్లు కలిస్తే లంగ్స్ తయారైనాయన్నమాట. రైట్? అలాగే మీ స్క్రీన్‌కి రైట్ సైడ్ ఉందమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ నెఫ్రాన్. ఓకే. నెఫ్రాన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సెల్ ఇన్ కిడ్నీస్. ఓకే. ఇలాంటి నెఫ్రాన్స్ కొన్ని కోట్లు కలిస్తే కిడ్నీ తయారైందనమాట. సో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి ఒక ప్రత్యేకమైన ఫంక్షనాలిటీ ఉంటుంది. సీ హియర్, దిస్ న్యూరాన్ సెల్ హాస్ ఎ డెఫినిట్ ఫంక్షనాలిటీ. ఓకే. అదేంటండి? ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిషన్. బాడీ నుంచి బ్రెయిన్‌కి, బ్రెయిన్ నుంచి బాడీకి ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్తుంది. అలాగే ఇక్కడ మీరు ఆల్వియోలై అని చూస్తే కనుక ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈస్ డన్ ఇన్ దిస్ ఆల్వియోలై. దిస్ ఇస్ సెల్ ఇన్ లంగ్స్. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్‌ని మాత్రమే తీసుకొని మిగతా గ్యాసెస్‌ని మన బాడీలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌తో పాటుగా బయటికి పంపించేసేలా చేస్తుందమ్మా ఈ సెల్. సో, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఈ ఆల్వియోలై అనే సెల్స్‌లో జరుగుతుందన్నమాట. సో, ఆల్వియోలై ఇస్ ఎ స్పెసిఫిక్ సెల్ ఇన్ లంగ్స్ విచ్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ఆహ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా అండి? అలాగే హియర్ నెఫ్రాన్ ఇస్ ఎ సెల్ ఇన్ కిడ్నీస్. ఇదేం చేస్తాయమ్మా? ఈ సెల్స్ బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తాయి. బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తాయి. ఓకే. బ్లడ్‌లోని ఎక్సెస్ సాల్ట్స్‌ని మొత్తం బయటికి వడకట్టేసేసి యూరిన్ ద్వారా మనకి బయటికి పంపించేస్తుందనమాట. అంటే మనకి యూరిన్ ఎక్కడి నుంచి వస్తుందండి? బ్లడ్ నుంచే వస్తుంది. బ్లడ్‌లోని వేస్ట్ మొత్తం కూడా కిడ్నీస్‌లోని ఈ నెఫ్రాన్ అనే సెల్స్ వడకట్టేస్తాయన్నమాట. సో, ఫిల్టరింగ్ ఆఫ్ బ్లడ్ అనేది ఇక్కడ జరుగుతుందనమాట. సో, nephrons are associated with filtering of blood and alveoli are associated with exchange of gases in lungs. అలాగే see here, neuron is a cell which is associated with transmission of information from brain to body as well as from body to brain అన్నమాట. ఇలా ఒక్కొక్క సెల్‌కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంది. సో, అదే ఇక్కడ మీకు నేను ఇందులో ఈ స్లైడ్‌లో చూపించాను. రైట్? అండ్ నెక్స్ట్ లెట్ us టేక్ ఏ బేసిక్ సెల్. ఓకేనమ్మా? బేసిక్ సెల్ ఇలా ఉంటుందన్న. అంటే ఇది మన మజిల్ సెల్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తోంది. సో, ఈ మజిల్ సెల్‌లో ఏవైతే ఉంటాయో ఇవే సెల్‌లోని పార్ట్స్ నెఫ్రాన్‌లోనూ ఉంటాయి, న్యూరాన్‌లోనూ ఉంటాయి అండ్ ఆల్సో ఆల్వియోలైలో కూడా ఉంటాయన్నమాట. సో, ఈ ఆల్వియోలై అనే సెల్‌ని మీరు కట్ చేసి మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తే మీకు ఇలాగే కనిపిస్తుంది. అలాగే నెఫ్రాన్‌లో ఉన్న నెఫ్రాన్స్‌ని మీరు
మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఇదిగోండి. ఈ ఈ సెల్ చేసే ప్రతి ఫంక్షనాలిటీ రెఫరెన్స్‌లో కూడా ఉంటుందన్నమాట. సో, హియర్ దిస్ ఈస్ ద బేసిక్ సెల్. ఓకే. సో, ఈ బేసిక్ సెల్ స్ట్రక్చర్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఏమేముంటాయి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనే ఒక పార్ట్ ఉంటుందండి. సో, ఎలాగైతే మనకి బాడీలో హ్యాండ్స్, లెగ్స్, ఓకే. అండ్ దెన్ ఫింగర్స్, ఓకే. నోస్ ఇలా మనకి పార్ట్స్ ఉన్నాయో, సెల్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒక సెల్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. మనం ఆ పార్ట్స్‌ని ఏమంటామంటే ఆహ్, ఆర్గనెల్లీస్ అంటామనమాట. ఆర్గనెల్లీస్. ఓకేనమ్మా? ఆర్గనెల్లీస్. రైట్? సో, ఆర్గనెల్లీస్ అంటే ఏంటి అంటే సెల్‌లోని పార్ట్స్‌ని మనము ఆర్గనెల్లీస్ అంటున్నామనమాట. ఓకేనండి? సీ హియర్ ఆర్గనెల్లీస్ అంటున్నాం ఇక్కడ. ఆర్గనెల్లీస్ అంటే ఏంటంటే సెల్‌లోని పార్ట్స్. ఓకే. సో, ఈ సెల్ ఏముంటాయండి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఉంటుంది. లైజోసోమ్స్ ఉంటాయి. లైజోసోమ్స్. ఓకే. ఇవుంటాయి. సైటోప్లాజం ఉంటుంది. ఓకే. ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనమ్మా. మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఉంటుంది. గోల్గి కాంప్లెక్స్ ఉంటుంది. నిస్సెల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఇలా సెల్లులో బోలెడు పార్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే. చూడండి. ఈ సెల్ మీద డబుల్ మెంబ్రేన్ ఉందమ్మా. సెల్ ఎలాగైతే మనకి బాడీ మీద స్కిన్ అనేది ఒక కవర్ లాగా ఉంటుందో, అలాగే సెల్ మీద కూడా మనకి ఒక డబుల్ లేయర్ ఉంటుందన్నమాట. ఒక డబుల్ లేయర్ ఉంటుందన్నమాట. ఈ సెల్ మొత్తాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదమ్మా! సో, మనం వీటిని ఏమంటామంటే సైటోప్లాజం అంటామనమాట. ఈ డాట్స్ అనేది ఏంటంటే ఇట్ జెల్లీ లాంటి ఫ్లూయిడ్ అమ్మా అది. ఓకే. ఇక్కడ డాట్స్ కింద కనిపిస్తున్నాయి కదా! ఇదంతా కూడా ఏంటంటే జెల్లీ లాంటి ఫ్లూయిడ్ అన్నమాట. ఈ ఫ్లూయిడ్ లోపల ఈ ఫ్లూయిడ్ ఎక్కడుంటుందండి? సెల్ లోపల ఉంటుంది ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్‌లో ఈ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సెల్స్ అన్నీ గూడాను ఆహ్ ఊగుతూ ఉంటాయన్నమాట. సస్పెండ్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే ఎలాగైతే మన గులాబ్ జాము పాకంలో సస్పెండ్ అయ్యి ఉంటుందో, పంచదార పాకంలో సస్పెండ్ అయ్యి ఉంటుందో, ఆ మాదిరి ఈ సైటోప్లాజం అన్న ఈ థిక్, క్లియర్ ఫ్లూయిడ్‌లో జెల్లీ లాంటి ఫ్లూయిడ్‌లో ఈ మైటోకాండ్రియా, ఈ న్యూక్లియస్, లైజోసోమ్స్ ఓకే. తర్వాతనేమో గోల్గి కాంప్లెక్స్, నిసెల్ గ్రాన్యూల్స్, రైబో రైబోజోమ్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అన్నీ గూడాను ఉంటాయన్నమాట. సస్పెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకేనా అండి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ అబౌట్ దిస్ సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ అనేది ఏం చేస్తుందమ్మా? సెల్‌ని కాపాడుతూ ఉంటుంది. ఎలాగైతే మన స్కిన్ అన్నది బాడీ లోపల పార్ట్స్‌ని ఎన్వైర్న్‌మెంట్‌తో డైరెక్ట్ కాంటాక్ట్‌లో లేకుండా కాపాడుతూ ఉంటుందో, సీ హియర్ మనకి లంగ్స్ ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, లివర్, స్ప్లీన్, గాల్ బ్లాడర్ అన్నీ బోలెడు ఆర్గాన్స్ ఉన్నాయి. ఇవన్నీ బయట అట్మాస్ఫియర్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాయా? లేవు. ఎందుకనంటే బయట స్కిన్ మనని లోపల ఉన్న ఆర్గాన్స్ బయట ఉన్న అట్మాస్ఫియర్‌తో కాంటాక్ట్‌లో లేకుండా కప్పి ఉంచిందనమాట. సో, అలాగే ఈ సెల్ లోపల ఉన్న ఈ అన్ని ఆర్గాన్స్‌ని ఆర్గానెల్లీస్ అంటాం మనం వీటిని. ఓకే. ఆర్గానెల్లీస్‌ని ఈ ఈ డబుల్ లేయర్ మెంబ్రేన్ అన్నది సెల్ మెంబ్రేన్ అంటాం మనం దీన్ని. ఇది కప్పి ఉంచుతుందనమాట. అలాగే మన బాడీకి స్కిన్ ఎలాగో సెల్‌కి ఈ డబుల్ లేయర్ మెంబ్రేన్ అలాంటిదన్నమాట. ఇట్స్ కాల్డ్ సెల్ మెంబ్రేన్. ఇట్స్ కాల్డ్ సెల్ మెంబ్రేన్. సో, సెల్ మెంబ్రేన్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటామండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్లాస్మా మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుందమ్మా? ఇట్ ప్రొటెక్ట్స్ అండ్ సపోర్ట్స్ ద సెల్. సెల్‌ని కాపాడుతుంది. ఎలాగైతే మన స్కిన్ మన బాడీలోని పార్ట్ డైరెక్ట్ మన లోపల పార్ట్స్ మన బాడీ లోపల పార్ట్స్ బయట ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌తో కాంటాక్ట్‌లో లేకుండా కాపాడబడి ఉంటుందో, రక్షిస్తూ ఉంటుందో స్కిన్ అన్నది లోపల ఉన్న ఆర్గాన్స్‌ని. అలాగే సెల్ అన్నది దాని లోపల ఉన్న పార్ట్స్ ఆర్గానెల్లీస్‌ని కాపాడుతుందన్నమాట. ఓకే. సో, ఇట్ సెపరేట్స్ సెల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్‌మెంట్. మన స్కిన్ ఎలాగైతే మన ఎక్స్టర్నల్ ఎన్వైర్న్‌మెంట్‌తో మన బాడీ పార్ట్స్ కలవకుండా, కాంటాక్ట్‌లో లేకుండా కాపాడబడుతుందో అలా చేస్తుందన్నమాట. రైట్? సో సో, ఈ సెల్ లోపల ఏముంటాయమ్మా? ఈ సెల్ లోపల ఏముంటాయి? అంటే దే ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానెల్లీస్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇందాక చూసాం మనం సైటోప్లాజము, న్యూక్లియస్, గోల్గి కాంప్లెక్స్, నిసెల్ గ్రాన్యూల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ సెల్ మెంబ్రేన్ లోపల ఉంటాయన్నమాట. రైట్? అండ్ ఈ సెల్ మెంబ్రేన్ ఉంది కదమ్మా! ఈ సెల్ మెంబ్రేన్, ఈ డబుల్ లేయర్ మెంబ్రేన్. ఇది యాక్చువల్లీ ఇస్ ఎ పోరస్ మెంబ్రేన్. అంటే పోర్స్ ఉంటాయి. పోర్స్ అంటే ఏంటంటే సన్నని రంధ్రాలు ఉంటాయన్నమాట. ఓకే. మన స్కిన్‌ని కూడా చూస్తే
మన స్కిన్‌కి కూడా మనకి రంధ్రాలు ఉంటాయి. ఓకే. వి కాల్ దెమ్ స్వెట్ పోర్స్ అంటాం అనమాట. ఓకేనా? స్వెట్ పోర్స్ అంటాము. ఈ స్వెట్ పోర్స్ ద్వారానే మనకి లోపల నుంచి చెమట బయటకొస్తుందనమాట. సో, అలాగే ఈ సెల్ పైన ఉన్న ఈ మెంబ్రేన్ మీద కూడాను పోర్స్ ఉంటాయి. పోర్స్ అంటే వెరీ స్మాల్ హోల్స్ లాగా ఉంటాయన్నమాట. ఈ ఈ సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది అంటే ఆ పోర్స్ ద్వారా అయాన్స్ సెల్ లోపల నుంచి బయటికి, బయట నుంచి సెల్ లోపలికి అయాన్స్ మూవ్ అయ్యేలా చేస్తదన్నమాట. అయాన్స్ మూవ్ అయ్యేలాగా చేస్తదన్నమాట. ఓకేనా అండి? So, by structure, it's a porous membrane which permits the movement of selective substances in and out of the cell. Okay. కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ అయాన్స్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటి అయాన్స్ సెల్ లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి మూవ్ అవ్వటానికి ఈ మెంబ్రేన్ ఉన్న పోరస్ అంటే స్పోర్స్ సన్న సన్న రంధ్రాలు పనిచేస్తాయన్నమాట. ఓకేనమ్మా? సో, అదే కాకుండా ఇవేం చేస్తుందంటే ఈ ఈ సెల్ ఏం చేస్తుందంటే సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే సెల్‌ని కాపాడుతూ ఉంటుంది. డ్యామేజ్ అవ్వకుండా, లీకేజ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా అండి? సో, అలాగే ఈ సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది అంటే పక్క సెల్‌ని, ఈ సెల్‌ని డిఫరెన్షియేట్ చేస్తుందన్నమాట. ఓకేనా అండి? క్లియర్? అంటే ఒక గోడలాగా పక్క సెల్‌కి, ఈ సెల్‌కి, ఒక సెల్‌కి, పక్క సెల్‌కి మధ్యలో గోడలాగా ఇది ఉపయోగపడుతుందనమాట. సి ఈ సెల్ లోపల ఏముంటాయమ్మా? ముఖ్యంగా సైటోప్లాజం ఉంటుంది. న్యూక్లియస్ ఉంటుంది. సైటోప్లాజం, న్యూక్లియస్. ఓకేనా అండి? ఇది మొత్తం న్యూక్లియస్. మధ్యలో ఉన్నది మొత్తం న్యూక్లియస్. ఇదేమో సైటోప్లాజం. వాట్ ఈస్ సైటోప్లాజం? డాట్స్ ఉంది కదా! ఇది మొత్తం వి కాల్ ఇట్ సైటోప్లాజం అంటాం మనం దీన్ని. అంటే సింపుల్ ఒక మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్ అస్ టేక్ ఎగ్. ఎగ్ తీసుకుంటే వి కెన్ ఆహ్, వి కెన్ ఆహ్, ఆహ్, ఈ ఈ ఎగ్ లోపల ఉన్న యెల్లోని మన న్యూక్లియస్‌తో పోల్చొచ్చనమాట. ఓకేనమ్మా? సో, దిస్ న్యూక్లియస్ రిజెంబుల్స్ ఎగ్ యెల్లో. ఓకే. సో, అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక కోడిగుడ్డు తీసుకుంటే, ఎగ్ తీసుకుంటే, ఆ కోడిగుడ్డులో ఎగ్‌లో మధ్యలో మనకి యెల్లో ఉంటుంది కదా! ఆ యెల్లో పార్ట్‌ని న్యూక్లియస్‌తోను, వైట్ పార్ట్ ఉంటుంది కదమ్మా! సీ హియర్ మనం పచ్చి ఎగ్ కనుక పగలగొడితే థిక్ క్లియర్ జెల్లీలాగా వస్తది ముందు. అవునా కదా! అదే మనం ఉడకబెడితే ఎగ్ వైట్ అంటాం మనం దాన్ని. సో, ఎలాగైతే కోడిగుడ్డు లోపల తెల్ల సొన, పచ్చ సొన ఉందో, ఈ తెల్ల సొనని వి కెన్ రిజెంబుల్ విత్ సైటోప్లాజం. ఓకే. అండ్ పచ్చ సొనని అంటే ఎగ్ యెల్లో మనం దాన్ని న్యూక్లియస్‌తో మనం దాన్ని కంపేర్ చేయొచ్చనమాట. వి కెన్ కంపేర్ ఎగ్ వైట్ విత్ సైటోప్లాజం అండ్ ఎగ్ యెల్లో విత్ దిస్ న్యూక్లియస్ అన్నమాట. సో, ఈ సైటోప్లాజం ఏం చేస్తుంది? ఈ సైటోప్లాజం అన్నది ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ థిక్ క్లియర్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్. ఇందాక మనం చెప్పుకున్నాము. రైట్? ఈ సైటోప్లాజంలో ఏంటంటే సీ హియర్ ఈ ఈ పోర్స్ ఈ డాట్స్ కింద ఉంది కదమ్మా! ఇట్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం. రైట్? ఎగ్ వైట్ అని చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు అలాగా అనుకోవచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక. సో, ఈ ఈ సైటోప్లాజంలోనే మనకి బోలెడు కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి సెల్ లోపల. ఓకేనా అండి? సెల్ లోపల ఈ సైటోప్లాజంలోనే బోలెడు కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. రైట్? ఈ సైటోప్లాజం లోపల అన్ని పార్ట్స్ ఆఫ్ సెల్స్, అన్ని ఆర్గానెల్లీస్ ఆఫ్ సెల్స్ సస్పెండ్ అయి ఉంటాయన్నమాట. ఓకేనమ్మా? సో, ద సెల్ ఆర్గానెల్లీస్ సచ్ యాస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. సీ హియర్ దిస్ ఈస్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ దిస్ ఈస్ స్మూత్ ప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటాం దీన్ని. అలాగే మైటోకాండ్రియా, తర్వాత లైజోజోమ్స్, ఓకే. గోల్గి కాంప్లెక్స్, నిసెల్ గ్రాన్యూల్స్, న్యూక్లియస్ ఇవన్నీ గూడా ఈ సైటోప్లాజంలోనే సస్పెండ్ అయ్యి ఉంటాయన్నమాట. రైట్? అండ్ అబౌట్ న్యూక్లియస్ చూస్తే గనక, ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది? అంటే ఈ న్యూక్లియస్ అన్నది ఇట్ కంటైన్స్ హెరిడిటరీ మెటీరియల్ డీఎన్ఏ మొత్తం ఇది హోల్డ్ చేస్తదమ్మా. ఓకేనా? న్యూక్లియస్ హోల్డ్స్ డీఎన్ఏ. న్యూక్లియస్ హోల్డ్స్ డీఎన్ఏ. రైట్? సో, ఇదేం చేస్తుందంటే ఈ ఈ సెల్ గ్రో అయ్యేలా చేస్తదనమాట. సెల్ పెరిగేలా చేస్తదనమాట. మెచ్యూర్ అయ్యేలా చేస్తదనమాట. డివైడ్ అయ్యేలా చేస్తదనమాట. ఎవెన్చువల్లీ డై. ఓకే. అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి? సీ ఆహ్, లెట్ అస్ సపోజ్ ఆహ్, లెట్ అస్ సపోజ్ లెట్ అస్ టేక్ సెల్. ఓకే. వూంబ్ తీసుకున్నామమ్మా. తల్లి కడుపులో ఉన్నప్పుడు తీసుకున్నాము. సీ హియర్ ఒక స్పెర్మ్ సెల్ అండ్ ఓవమ్ సెల్ ఈ 2 కలిసినాయి.
స్పర్మ్ సెల్లో ఇవన్నీ ఉంటాయి. ఓవంలో ఇవన్నీ ఉంటాయి. రెండు ఇప్పుడు కలిసినాయి. కలిస్తే ఏమైంది? ముందు న్యూక్లియస్ కలుస్తుంది. ఈ న్యూక్లియస్ ఏం చేస్తుందండి? ముందు బాగా పెరుగుతుంది. అంటే ఒక 2 సెల్స్ మన తల్లి కడుపులోకెళ్ళిన తర్వాత ఏమవుతున్నాయమ్మా? సెల్స్ పెరుగుతున్నాయి. గ్రో అవుతున్నాయి. తర్వాత గ్రో అయ్యి ఏమవుతున్నాయి? మెచ్యూర్ అవుతున్నాయి. అంటే బాగా పెరుగుతున్నాయి. పెరిగి డివైడ్ అవుతున్నాయి. అంటే ఒక 2 సెల్స్ 4, 4 కాస్త 6, 6 కాస్త 10, 10 కాస్త 100, 100 కాస్త 1000, 1000 కాస్త 1,00,000, 1,00,000 కాస్త 1,00,000 అలాగా అవి డివైడ్ అయిపోయి సి మన తల్లి కడుపులో ఉన్నప్పుడు 2 సెల్సే ఉన్నాయి. థర్డ్ మంత్ అయిన తర్వాత ఒక బాడీలా ఫార్మ్ అవుతుంది. ఫోర్త్ మంత్‌కి ఇంకా డెవలప్ అవుతుంది. తల్లి కడుపులోని వూంబ్ బిడ్డ ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ అవుతుంది. అలాగా సెల్స్ మొత్తం మెచ్యూర్ అయ్యి డివైడ్ అవుతుంటాయి. ఒక సెల్ కాస్త 2 సెల్స్, 2 కాస్త 4, 4 కాస్త 10, 10 కాస్త 100, 100 కాస్త 1000, 1000 కాస్త 10,000, 10,000 కాస్త 1,00,000, 1,00,000 కాస్త 1,00,00,000, 1,00,00,000 కాస్త 10,00,00,000 అలా డివైడ్ అవుతూ టోటల్ బాడీ తయారవుతుందన్నమాట. బాడీ లోపలే డిఫరెంట్ ఆర్గాన్స్ తయారవుతాయి. అవునా కదా? మన బాడీలో మనకి ఎలా తయారవుతున్నాం మనం? అంటే పెరుగుతూ ఉన్నప్పుడు సెల్ మొత్తం కూడా పెరుగుతూ ఉంది. మన మన తల్లి కడుపులో నుంచి బయటకొచ్చిన తర్వాత చిన్నగా ఉంటాము. రైట్? మన తర్వాత మళ్ళీ బాగా గ్రో అవుతున్నాం మనం. ఎలా గ్రో అవుతున్నాం? మజిల్ బాగా వచ్చేస్తుంది బాడీ లోపలికి. ఓకే. సో, ఎలా వస్తుందంతా కూడా అంటే సెల్స్ ఎప్పుడు గ్రో అవుతాయి, మెచ్యూర్ అవుతాయి, డివైడ్ అవుతాయి. ఎవెన్చువల్ సెల్స్ చచ్చిపోతాయి. మన రోజుకి మన బాడీలో కొన్ని కోట్ల సెల్స్ చచ్చిపోతాయి. కోట్ల సెల్స్ పుడుతూనే ఉంటాయన్నమాట. ఓకే. ఎలాగిది అంటే త్రూ న్యూక్లియస్. బై న్యూక్లియస్. ఓకేనా అండి? రైట్. ఎలాగైతే సెల్ మొత్తానికి చుట్టూ ఒక సెల్ బాడీ ఉందో, సెల్ మెంబ్రేన్ ఉందో, అలాగే న్యూక్లియస్ చుట్టూ గూడా మనకి న్యూక్లియస్ మెంబ్రేన్ ఉంటుంది. ఇది న్యూక్లియస్‌ని కాపాడుతూ ఉంటుంది. బికాజ్ దిస్ న్యూక్లియస్ మెంబ్రేన్ ఈస్ హోల్డింగ్ డీఎన్ఏ అన్నమాట. ఓకేనా అండి? అండ్ తర్వాత లైజోజోమ్స్. సీ హియర్ ఇలా చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి కదమ్మా! దీస్ ఆర్ కాల్డ్ లైజోజోమ్స్ అన్నమాట. సో, ఇవేం చేస్తాయి అంటే దీస్ రైజో లైజోజోమ్స్ విల్ డైజెస్ట్ ఫారెన్ బ్యాక్టీరియా. అంటే ఒక సెల్ లోపల కూడా బ్యాక్టీరియా వస్తే, ఆ బ్యాక్టీరియాని ఇవి చంపేస్తాయన్నమాట. ఓకేనా అండి? చంపేస్తాయి ఇవి. ఓకే. అండ్ సెల్ లోపల ఏమన్నా సరే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటే, వాటిని బయటికి పంపించేస్తాయన్నమాట. ఇవి చేసే పని. దిస్ లైసోసోమ్స్ విల్ డూ దిస్ వర్క్ అన్నమాట. ఓకే. తర్వాత మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఈస్ కాల్డ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఈస్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఓకే. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మనం చెప్పుకున్నాము. సెల్ ఏం చేస్తుందండి? మనం తీసుకున్న ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అన్నీ తీసుకొని దాని నుంచి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుందని చెప్పుకున్నాము. ఎలా ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తదమ్మా? అంటే త్రూ ద వర్క్ ఆఫ్ దిస్ మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే, మనం తీసుకున్న ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ మొత్తాన్ని తీసుకొని, ఆ న్యూట్రియంట్స్ నుంచి ఎనర్జీని కింద కన్వర్ట్ చేస్తారన్నమాట. ఆ న్యూట్రియంట్స్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఎనర్జీ కన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి? ఆ ఎనర్జీ ఉపయోగించుకొని సెల్ మొత్తం కూడా దాని పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఉపయోగించుకొని సెల్ మొత్తం కూడా దాని పనులు చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో, అపార్ట్ ఫ్రమ్ న్యూక్లియస్‌లో డీఎన్ఏ ఉంటుందని చెప్పుకున్నాము. అలాగే మైటోకాండ్రియాలో కూడా సెపరేట్ డీఎన్ఏ ఉంటుంది. ఓకేనమ్మా? రైట్? సో, దిస్ ఈస్ అబౌట్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్. సో, సెల్ లోపల ఏమేముంటాయి పార్ట్స్ అవి ఎలా వర్క్ చేస్తాయి? టైప్స్ ఆఫ్ సెల్స్ ఏంటి? సెల్స్ ఎలా తయారైనాయి? సెల్స్ ఎలా టిష్యూస్ కింద ఫార్మ్ అయినాయి? టిష్యూస్ ఆర్గాన్స్ కింద ఎలా ఫార్మ్ అయినాయి? ఇవన్నీ గూడాను దిస్ ఆల్ కమ్స్ అండర్ దిస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్. ఓకే. థాంక్ యూ.